ఒక గ్రామంలో నివసించే రాధిక జీవితంలో సాధారణంగా వెళ్ళిపోయేది. పిల్లల చదువులు, స్కూల్ పని, కుటుంబ బాధ్యతలు అన్నీ భర్తతో కలిసి నిర్వహిస్తూ నిత్యం చిరునవ్వుతో ఉండేది. ఒకసారి మెన్స్ట్రువేషన్ ఎక్కువ రోజులు కావడంతో ఆమె శరీరంలో మార్పులు గమనించింది. మొదట అపోహగా తీసుకున్న స్నేహితురాలు సునీత సలహాతో ఆమె డాక్టర్ను కలిసింది. డాక్టర్ అనిత, పరీక్షల తర్వాత రాధికగారు, మీరు సర్వైకల్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నారు అన్నారు. ఆ మాటలు విన్న రాధిక కళ్ళు మసకబారిపోయాయి. కాని డాక్టర్ అనిత ధైర్యం చెప్పింది, ఇది ప్రారంభ దశ. మనం వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెడితే పూర్తిగా నయం అవుతుంది. రాధికకు కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్స్ మొదలయ్యాయి. శరీరంలో తలపట్టులు తగ్గాయి, అలసట ఎక్కువైంది. కాని ఆమె మనోధైర్యం మాత్రం తగ్గలేదు. ఆమె పిల్లలు రాధికను చూసి, అమ్మా, నీకు వెంటనే బాగుపడాలి అంటూ చిన్న చిన్న కార్డులు ఇచ్చేవారు. భర్త వెంకట్ అనేక బాధలు ఎదుర్కొంటూ ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఆమె నడిపిన పోరాటానికి నెలల తర్వాత ఫలితం కనిపించింది. పరీక్షల్లో క్యాన్సర్ పూర్తిగా తగ్గింది. ఇప్పుడు ఆమె మరింత బలంగా మారింది. తన అనుభవాన్ని ఇతర మహిళలతో పంచుతూ వారిని పరీక్షలు చేయించుకోవాలని ప్రోత్సహిస్తుంది. మొత్తం కథ సందేశం: శారీరకంగా మార్పులు గమనించినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ను కలవాలి. ముందస్తు నిర్ధారణే ప్రాణాలు కాపాడుతుంది.